సో హలో గైస్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఇక్కడ మనం ఏఐ ట్యూటోరియల్స్ గానీ ఏవైనా నేర్చుకుంటాము. సో ఈ వీడియోలో మెయిన్‌గా డీప్‌సీక్‌ని లోకల్‌గా ఎలా రన్ చేసుకోవాలి? లోకల్‌గా రన్ చేసుకోవడంతో పాటు ఒక చాట్ ఇంటర్ఫేస్ ఎలా బిల్డ్ చేసుకోవాలి? ఎందుకు లోకల్‌గా అంటే మీకు యూఎస్ అండ్ చైనా వాళ్ళు కూడా చెప్పారు. లైక్ ఏదైతే మీరు డీప్‌సీక్‌తో చాట్ చేస్తారో అదంతా చైనాకి వెళ్ళిపోతుందని. సో లోకల్‌గా రన్ చేసుకోవడం వల్ల మీకు మీ డేటా సేఫ్ ఉంటుంది. అండ్ మీకు వితౌట్ ఇంటర్నెట్ వాడుకోవచ్చు. అండ్ దానికి కూడా మీరు ఒక స్పెసిఫిక్ ఇంటర్ఫేస్ బిల్డ్ చేసుకోవచ్చు. యూజింగ్ చాట్ బాక్స్ ఏఐ. లోకల్‌గా ఎలా రన్ చేసుకోవాలి అండ్ చాట్ ఇంటర్ఫేస్ ఎలా బిల్డ్ చేసుకోవాలి. 2 థింగ్స్. అండ్ మూడోది కంపేర్ టు డిఫరెంట్ ఏఐ మోడల్స్. ఓపెన్ ఏఐ, క్లౌడ్ గాని వేరే మెటా డీప్‌సీక్ ఆర్ అనేది కొత్తగా అవుట్‌పుట్ ఇస్తుంది. ఎందుకు లైక్ థింకింగ్ అని ఫస్ట్ ఒక పెద్ద పారా ఇస్తుంది. దాని తర్వాత మీకు అవుట్‌పుట్ ఇస్తుంది. అండ్ ఇట్ మేక్స్ సెన్స్ కదా! సో మీరు అది కూడా నేర్చుకోవచ్చు. వాట్స్ ద ఏఐ కాన్సెప్ట్స్ బిహైండ్ అని. అండ్ ఇంకో మెయిన్ థింగ్ వీఎస్ కోడ్. మనం వీఎస్ కోడ్ వాడుతూ ఉంటాము. సో, ఐ మీన్ మీరైనా సరే. సో, కంపల్సరీ మనకొక వీఎస్ కోడ్‌లో అసిస్టెంట్ కావాలి. ఎందుకంటే ఇప్పుడు చూడండి ఆహ్, ఇప్పుడున్న దాంట్లో డీప్‌సీక్ రిలీజ్ అయిన తర్వాత ఇట్ బీట్స్ ఆల్ ఏఐ మోడల్స్. సో, డీప్‌సీక్ కావాలని మీకు అసిస్టెంట్ ఉంటే ఇంకా చాలా బాగుంటుంది కదా! సో, అది కూడా స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఉంది. అండ్ ఇంకా చాలా ఉంటుంది ట్యుటోరియల్‌లో నేర్చుకోవడానికి. అండ్ ఈ ట్యుటోరియల్ మెయిన్‌గా చెప్పేది వన్ ఆఫ్ అవర్ టీమ్ అండ్ వికాస్ చారి అల్వాలా ఈ ట్యుటోరియల్ లైక్ క్రాష్ కోర్స్ చేశాడు. సో కంపల్సరీ మీకు నచ్చుతుంది. సో, డోంట్ మిస్ ఔట్ అండ్ డోంట్ మిస్ అండ్ వాచ్ టిల్ ఎండ్ అండ్ సబ్‌స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఆల్ లింక్స్ మీకు డిస్క్రిప్షన్‌లో ఇస్తాము. మేము మా ఓన్ ఏఐ టూల్ లాంచ్ చేయబోతున్నాం ఫర్ వీడియో ఎడిటర్స్ వేర్ ఇట్ టేక్స్ ఒక 3-4 అవర్స్ తీసుకునే వర్క్‌ని మేము 3-4 మినిట్స్‌కి అయిపోయేలా ఒక ఏఐ టూల్ బిల్డ్ చేసాము. snapcaptions.co మీరు దాన్ని కూడా వెయిటింగ్ లిస్ట్ పేజ్ డిస్క్రిప్షన్‌లో ఉంది. యూ కెన్ చెక్ ఔట్. జాయిన్ ద వెయిటింగ్ లిస్ట్ అండ్ మన ఏఐ కమ్యూనిటీ తెలుగుని ఇంకా పెద్దగా చేద్దాం కంపేర్ టు ఆల్ అదర్ స్టేట్స్ ఆర్ ఫారిన్ వాళ్ళతో కంపేర్ చేస్తే. ఫస్ట్ అయితే మనం ఓలా వెబ్సైట్కి అయితే వెళ్ళిపోదాం. ఆ వెబ్సైట్ లింక్స్ ఏదైతే యూజ్ చేస్తున్నామో ప్రతి ఒక్కటి డిస్క్రిప్షన్ ఇస్తున్నాం, అక్కడ పోయి మీరు రీడైరెక్ట్ కావచ్చు. సో వెబ్సైట్కి వెళ్ళగానే మీకు ఇక్కడ డౌన్లోడ్ అని కనిపిస్తుంది. డౌన్లోడ్ అని క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ విండోస్, లినక్స్, మ్యాక్స్ ఏ ఓఎస్ ఉంటే అది మీరు సెలెక్ట్ చేసుకోండి, డౌన్లోడ్ అని కొట్టండి. సో నేను ప్రీవియస్గా అయితే డౌన్లోడ్ చేశాను, మీ గురించి అని మళ్ళీ ఒకసారి డౌన్లోడ్ చేస్తున్నాను. సో ఇది నేను ఒక థర్డ్ పార్టీ ఎక్స్టెన్షన్ వాడుతున్నాను. నో వరీస్, మీకు నార్మల్గా డౌన్లోడ్ అయిపోతుంది. సో డౌన్లోడ్ అయిపోయిన తర్వాత మీరు ఇదే వెబ్సైట్కి రావాలి. డౌన్లోడ్ అయిపోయిన తర్వాత ఇన్స్టాల్ అయ్యేంత ప్రాసెస్ మీకు తెలిసి ఉండొచ్చు. సో ఇన్స్టాల్ అయిపోయిన తర్వాత ఓలామా అని ఒకసారి రన్ చేసుకోండి. ఓకే, బ్యాక్ ఎండ్ అది మీకు ఒకసారి పర్మిషన్ అడుగుతుంది, ఎస్ ఆర్ నో అన్నట్టు. చేసుకున్న తర్వాత ఇక్కడ ఇదే వెబ్సైట్కి వచ్చి ఇక్కడ మోడల్స్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ డీప్సీక్ R1 అని ఉంటుంది. దాని మీద క్లిక్ చేసి ఇక్కడ మీకు 1.5 బిలియన్ పారామీటర్స్, 7 బిలియన్, 8 బిలియన్ పారామీటర్స్, డిఫరెంట్ బిలియన్ పారామీటర్స్ మీద ట్రైన్ అయిన మోడల్స్ అయితే ఉంటాయి. ఓకే, ఇక్కడ మీకు డిఫరెంట్ ఆప్షన్స్ అయితే కనిపిస్తున్నాయి. 1.5, 7 బిలియన్, 8 బిలియన్. మీకు డిస్ప్లే మీద అయితే ఒకటి ఇమేజ్ అయితే చూపిస్తున్నాను. మీది ఎంత వీరామ్ ఉంది మీ సిస్టంలో అనేది చెక్ చేసుకోండి. సపోజ్ మీ వీరామ్ అనేది 3 GB, అరౌండ్ 3 to 4 GB ఉందని అనుకోండి. అప్పుడు మీరు 1.5 బిలియన్ పారామీటర్స్ అయితే తీసుకోండి. సపోజ్ మీ సిస్టంలో 16 GB ఉంది. అప్పుడు మీరు సెవెన్ బిలియన్ అయితే తీసుకోండి. సపోజ్ నాకు 32 GB అన్నా అంటే 8 GB తీసుకోండి, బెటర్. నేనైతే నా సిస్టంలో అయితే 16 GB ర్యామ్ అయితే ఉంది. ర్యామ్ ఆర్ వీరామ్. వీరామ్ అంటే మీ జీపీయూకి ఉన్నది, ర్యామ్ అంటే మీ సిస్టంలో డిఫాల్ట్ ఉన్నది. సో నా దగ్గర అయితే 8 GB అయితే వీరామ్ ఉంది, 16 GB అయితే ర్యామ్ ఉంది. సో నేను 7 బిలియన్ పారామీటర్స్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు ఇక్కడ వస్తుంది చూడండి, ఓలామా రన్ డీప్సీక్ R1 7 బిలియన్ అని వస్తుంది. దీని అయితే కాపీ చేసుకోండి. కమాండ్ ప్రాంప్ట్ అయితే ఓపెన్ చేయండి, CMD అని టైప్ చేయండి. ఇక్కడ టైప్ చేసిన తర్వాత ఇక్కడ మీరైతే ఆ కోడ్ని అయితే రన్ చేసుకోండి. సో నేను ప్రీవియస్గా రన్ చేశాను కాబట్టి, సరే మీ గురించి ఇక్కడ 7 బిలియన్ కాకుండా సపోజ్ నేను ఇక్కడ రన్ చేశాను అనుకోండి, నాకు ఇక్కడ డైరెక్ట్ చాట్ ఇంటర్ఫేస్ వస్తుంది, చాట్ వస్తుంది, సెండ్ మెసేజ్ అన్నట్టు వస్తుంది. బికాజ్ నేను ప్రీవియస్లో ఇన్స్టాల్ చేశాను కాబట్టి అది ఉంటుంది. మీకు ఎట్లా వస్తుందో చూపిస్తున్నాను. ఓకే, ఇట్లా వచ్చింది. హెచ్డి చేస్తున్నాను ఫస్ట్ అయితే. యా, సపోజ్ మీరైతే ఇన్స్టాల్ చేస్తున్నట్లయితే మీకైతే ఇట్లా వస్తుంది. 1.5 బిలియన్ అయితే ఒకసారి ట్రై చేస్తున్నాను. యా, పొల్లింగ్ మేనిఫెస్ట్ ఇదంతా వస్తుంది. మీకు డబ్బునే డౌన్లోడ్ అయిపోతుంది. సపోజ్ 1.5 బిలియన్ అయితే అరౌండ్ 5 to 10 minutes అయితే పడుతుంది. లెట్ మీ క్యాన్సిల్ దిస్ అవుట్. ఓకే, అయితే మీకైతే అర్థం అయిపోయింది ఎట్లా యూజ్ చేయాలి అన్నట్టు. సో మనమైతే మళ్ళీ ఒకసారి CMD ఓపెన్ చేసాం. లెట్ మీ మినిమైజ్ దిస్, మళ్ళీ దాన్ని క్యాన్సిల్ చేస్తుంది. ఓకే, 7 బిలియన్ అయితే మళ్ళీ ఒకసారి అయితే రన్ చేసాం. ఓకే, ఎట్లా నడుస్తుంది అన్నట్టు చూసాం. మీరు నార్మల్ ఇన్స్టాలేషన్ ఎట్లా ఉంటుంది హాయ్. సో
సో ఇక్కడ మీకు థింక్ చేస్తుంది, హలో హౌ కెన్ ఐ అసిస్ట్ యూ టుడే, హౌ టు కుక్ బిర్యానీ అని టైప్ చేస్తాం సపోజ్. సో ఇదైతే థింకింగ్ బ్లాక్. ఇప్పుడు థింకింగ్ బ్లాక్ని ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేయాలి అంటే, సపోజ్ మీరు ఒక కిరాణా స్టోర్కి పోతారు, ఏదైనా సరుకులు తెస్తానికి పోతారు. మీ చుట్టుముట్టు 5 కిరాణా స్టోర్స్ ఉన్నాయి అనుకోండి. ఏ కిరాణా స్టోర్ పోతే మీకు తక్కువ దొరుకుతుంది అన్నట్టు మీరు ఫస్ట్ థింక్ చేశారు. సెకండ్ థింగ్ ఏంటంటే డిస్టెన్స్ ఏది తక్కువ ఉంది అన్నట్టు థింక్ చేశారు. అట్లనే ఈ మోడల్ కూడా డిఫరెంట్ పారామీటర్స్ని యూజ్ చేసుకొని డిఫరెంట్ వేస్ని యూజ్ చేసుకొని అది థింక్ చేస్తారు. సపోజ్ నాకు ఇక్కడ పోతే నాకు ఇంత తక్కువ అవుతుంది, ఇక్కడ పోతే మనకు క్వశ్చన్ అడిగిన బట్టి అది థింక్ చేస్తుంది అనమాట. సో మనకి ఇచ్చింది చూడండి, స్టెప్స్ ఏమేమి చేయాలి అన్నట్టు ఇచ్చింది. సో ఇదంతా థింక్ బ్లాక్. సో ఇదంతా ఆలోచించింది అది. సో దాని తర్వాత మనకైతే ఇది ఇచ్చింది ఆన్సర్, కుకింగ్ బిర్యానీ. సో ఇదంతా స్టెప్స్, సోక్ రైస్. సో ఇదైతే మీకు అర్థమైపోయింది చెక్ చేయాలి అన్నట్టు. సో లెట్స్ గెట్ ఇన్ టు ద హౌ టు యూజ్ విత్ అండ్ చాట్ ఇంటర్ఫేస్. సో చాట్ ఇంటర్ఫేస్ కావాలంటే ఫస్ట్ మీరైతే దీన్ని అయితే ఇన్స్టాల్ చేసుకోవచ్చు, చాట్ బాక్స్ ఏఐ అన్నట్టు, chatboxai.app. దాన్ని అయితే లింక్స్ అయితే నేను డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. సో లెట్ మీ షో. సో ఇక్కడైతే మీకు లింక్ కనిపిస్తుంది కదా, హైలైట్ చేశాను చూడండి, chatboxai.app/n. ఇదైతే మీరైతే ఇన్స్టాల్ చేసుకోండి. వాట్ ద ఫక్. ఆల్సో మేము ఒక ఏఐ టూల్ని అయితే బిల్డ్ చేస్తున్నాము, సపోర్ట్ చూపించండి. తొందరలో మీకైతే ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది, మ్యాక్సిమం దొరికిపోయింది ఎవరైతే మమ్మల్ని ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవుతున్నారు. స్నాప్ క్యాప్షన్స్ అయితే మేము చేస్తున్నాం, స్నాప్ క్యాప్షన్స్.co. సో ఆ అకౌంట్ని ఫాలో కండి. రీసెంట్లీ మేమైతే లాంచ్ చేయబోతున్నాం. ఎర్లీ యాక్సెస్ వాళ్ళు కూడా ఒక స్పెషల్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. సో డబ్బులు పోయి రిజిస్టర్ కండి. సో ఇక్కడైతే మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు విండోస్కి, లేదా డైరెక్ట్లీ మీరు వెబ్ లోకల్లో హోస్ట్లో కూడా లాంచ్ చేసుకోవచ్చు. ఇక్కడ వెబ్ యాప్ అని లాంచ్ చేసుకోవచ్చు, లేదా డౌన్లోడ్ చేసుకోవచ్చు. నేనైతే డౌన్లోడ్ చేసుకున్నాను ఫర్ బెటర్, ఎందుకంటే నేను వాడాల్సింది అనుకునే ఇంటర్నెట్ లేకుండా నేను వాడదాం అనుకుంటున్నాను. మళ్ళీ నేను ఎందుకు వెబ్ యాప్ ఎందుకు యూజ్ చేయాలి. సో ఇక్కడైతే నాకు ఇక్కడ వచ్చింది కదా, సపోజ్ మీది ఇట్లా వచ్చినప్పుడు యూజ్ మై ఓన్ ఏపీఐకి అన్నట్టు క్లిక్ చేయండి. ఇక్కడ దాని తర్వాత ఓలామా ఏపీఐకి క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు ఓలామా ఏపీఐకి అయితే సెలెక్ట్ చేసుకోండి, డిఫాల్ట్లో తీసండి. దాని తర్వాత ప్లీజ్ ఎన్ష్యూర్ ద రిమోట్. ఇది సెటప్ చేయడానికి అయితే మీరు ఫస్ట్ దిస్ ట్యుటోరియల్ అని ఉందా ఇక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఏదైతే వెబ్ పేజ్కి అయితే తీసుకెళ్తుంది. సో అక్కడైతే మీరు సపోజ్ మీరు మ్యాక్ అయితే ఇవన్నీ స్టెప్స్ ఫాలో అవ్వండి. ఇక్కడ ఉన్నాయా ఇవన్నీ స్టెప్స్ అయితే ఫాలో అవ్వండి. సపోజ్ మీరు విండోస్ అనుకోండి, నేను చెప్తున్నాను కదా ఆ స్టెప్స్ ఫాలో అయితే బెటర్. సో ఎన్వైరాన్మెంట్ వేరియబుల్స్కి అయితే వెళ్ళిపోండి. నేను ఏదైతే స్టెప్స్ చెప్తున్నానో ఫాలో కండి. మీకు లైక్ వేరే ట్యూటోరియల్ చూడటం అవసరం లేదు, ఒకటి మొత్తం మీకు కంప్లీట్ ట్యూటోరియల్ హౌ టు యూస్ DeepSeek R1 అన్నట్టు క్రాష్ కోర్స్ లాగా అనుకోండి. సో ఇక్కడైతే ఎన్వైరాన్మెంట్ వేరియబుల్స్ క్లిక్ చేశారు కదా, ఎన్వైరాన్మెంట్ వేరియబుల్స్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ సేమ్ వాళ్ళు ఏమైతే చెప్తారో అదే మనం చేద్దాం. ఓకే, క్రియేట్ ఐ న్యూ వేరియబుల్ ఓలామా హోస్ట్. నేను ఫస్ట్ నుంచి అయితే క్రియేట్ చేశాను. మేము ముందట ఇవి రెండు డిలీట్ చేసేసి మళ్ళీ నేను చూపిస్తాను. ఈ రెండు అయితే డిలీట్ చేశాను. సో ఎట్లా చేయాలో చూపిస్తాను. ఓలామా హోస్ట్ అని ఉందా, ఇదైతే కాపీ చేసుకోండి. ఇక్కడ న్యూ అని ఉందా, దాని మీద క్లిక్ చేయండి. చేసి ఇక్కడ వేరియబుల్ నేమ్ అయితే ఓలామా హోస్ట్ అని పెట్టండి. దాని తర్వాత దాని వాల్యూ అయితే ఇది పెట్టండి. రైట్, ఇదైతే పెట్టిన తర్వాత ఓకే అని క్లిక్ చేయండి. సో ఇది చేశారా, దాని తర్వాత ఇంకోటి కూడా క్రియేట్ చేయండి. ఇంకో న్యూ వేరియబుల్ అయితే క్రియేట్ చేయండి, ఓలామా ఆరిజిన్స్ అని. ఒకటి చేసినా సరిపోతుంది, బట్ ఫర్ బెటర్ రెండు క్రియేట్ చేసి రెండు అయితే క్రియేట్ చేసినాయి. ఓకే అని కొట్టేసి ఇక్కడ ఓకే అని కొట్టేసి క్లోజ్ చేయండి. దాని తర్వాత ఫస్ట్ అయితే మీరు కమాండ్ ప్రాంప్ట్లోకి టాస్క్ మేనేజర్లోకి వెళ్ళి ఓలామాని అయితే ఫస్ట్ మీరు క్విట్ చేయండి. బికాస్ ఓలామా ఉందా, ఇక్కడైతే మీరు ఎండ్ టాస్క్ అని కొట్టేసి ఎండ్ టాస్క్ ఓలామా ఎండ్ టాస్క్. సపోజ్ మీరు బ్యాక్ ఎండ్ రన్ అవుతా ఉంటే ఇదైతే ఫస్ట్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి ఓలామా అయితే రన్ చేయాలి. ఎన్వైరాన్మెంట్ వేరియబుల్స్లో సెటప్ చేసినాం కాబట్టి, మనం ఒక లోకల్ హోస్ట్ త్రూగా రన్ చేస్తున్నాం కాబట్టి మనం అయితే ఎన్వైరాన్మెంట్ వేరియబుల్స్లో అయితే సెట్ చేయాల్సి వస్తుంది.
సో అదంతా అయిపోయిన తర్వాత మనమైతే ఇక్కడ చాట్ ఇంటర్ఫేస్కి వెళ్ళిపోతే ఫస్ట్ అయితే ఓలామా ఐ థింక్ సో లోడ్ అయింది. యా మీకు కూడా ఇట్లా క్రాస్ కొట్టేశారు అనుకోండి మై కో పైలట్స్. క్రియేట్ ఏ న్యూ కో పైలట్ అని కొట్టేసి మై అసిస్టెంట్. జస్ట్ సెకండ్. సపోజ్ మీరు కూడా ఇట్లనే బ్యాక్ వచ్చేసారు అనుకోండి, ఇక్కడ సెట్టింగ్స్ అని ఉంటుందా, ఇక్కడ క్లిక్ చేసి మీరు ఇక్కడ మోడల్ని అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. సపోజ్ బెస్ట్ ఆఫ్ బెస్ట్ అప్లికేషన్ అయితే లోడ్ చేసుకోండి. మీరు చేసుకున్న తర్వాత ఓకే, నేను మళ్ళీ ఒకసారి అప్లికేషన్ అయితే లోడ్ చేస్తున్నాను. చాట్ బాక్స్ AI డాట్ యాప్. సో దాన్ని అయితే మళ్ళీ ఒకసారి నేనైతే లోడ్ చేసుకున్నాను. సో ఇక్కడ సెట్టింగ్స్లో అయితే నేను మోడల్ని అయితే సెలెక్ట్ చేసుకుంటాను. ఓకే దిస్ ఆల్ ద స్టఫ్. యా ఇక్కడ మీకు మోడల్ అయితే కనిపిస్తుంది. ఇప్పుడు దాకా ఇన్స్టాల్ చేసాం కదా ఓలామా 1.5, అది కూడా వచ్చేసింది. ఇప్పుడు 1.7 బిలియన్ ఓలామాస్ R1 7 బిలియన్ అయితే సెలెక్ట్ చేసుకున్నాం. ఇక్కడ బెస్ట్ ఆప్షన్ ఏంటంటే, సపోజ్ మీరు బిజినెస్ అనుకున్నారు అనుకోండి, బిజినెస్లో మీరు ఎన్ని రోజులు ఏంది చాట్ జీపీటీ ఇస్తుంటే కస్టమ్ ప్రాంప్ట్స్లో ఇక్కడ కూడా ఇవ్వచ్చు. మీరు డిఫాల్ట్ ప్రాంప్ట్ అయితే ఇవ్వచ్చు. నాది ఏదైతే బిజినెస్, నువ్వు నాకు ఎక్కువ హెల్ప్ చేయాలంటే కంటెంట్ రైటింగ్కి హెల్ప్ చేయాలి. నేను ఓపెన్ చేయగానే నాకు కంటెంట్ రైటింగ్ గురించి రావాలి అని అంటే ఓకే యూఆర్ అండ్ హెల్ప్ఫుల్ అసిస్టెంట్, యూఆర్ అండ్ కంటెంట్ రైటర్ అన్నట్టు ఇక్కడ ఇచ్చేసి మీ అవతార్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. మీ కంపెనీ లోగో అట్లా ఫుల్ ఆఫ్ కస్టమైజేషన్ చేసుకోవచ్చు మీరు ఇక్కడైతే మొత్తం. అడ్వాన్స్లో అయితే మీరు మొత్తం చేసుకోవచ్చు. షార్ట్ కట్స్ కూడా సెండ్ చేసుకోవచ్చు. ఆల్ ద స్టఫ్ చేసుకోవచ్చు. ఆల్సో ఫాంట్ సైజ్ ఎంత కావాలంటే ఇవన్నీ బేసిక్ థింగ్స్ మీరు ఎక్స్ప్లోర్ అయితే వచ్చేస్తుంది, మీకు కూడా తెలిసిపోతుంది. సో సేవ్ అని కొట్టేసేయండి చేసిన తర్వాత. ఓకే ఇక్కడ మీరు చాట్స్ చెప్పాను కదా, ఫస్ట్ చాట్స్ అయితే మీకు సేవ్ అయితే ప్రీవియస్గా నేను అయితే సెట్ ఆఫ్ చాట్స్ అయితే చేశాను ఇక్కడ. సో అవన్నీ సేవ్ అయినాయి. సో ఇది లెట్ మీ టైప్ మీ 4 స్నేక్ గేమ్. let me ask an basic question. What is 2 + 2? ఎట్లా ఎట్లీస్ట్ రెస్పాన్స్ అయితే చూసాం. ఐ థింక్ సో ఇది చాలా కూడా టైం తీసుకుంది. వచ్చి ఐ స్టార్ట్ విత్ యూ నీడ్ టు క్యాలిక్యులేట్ 2 + 2 4. ఇది చేసింది మనకి. ఓకే వాట్ ఈస్ మనకైతే అర్థమైపోయింది కదా. సో ఇప్పుడైతే నెక్స్ట్ మనం ఎక్కడ వెళ్ళిపోవాలి. సో ఇక్కడ మీకు కొత్త చాట్ కావాలనుకుంటే ఇక్కడ క్లిక్ చేసేయండి. సారీ క్లియర్ కన్వర్జేషన్స్కి ఇది, సారీ ఫర్ దాట్. ఇక్కడ న్యూ చాట్ అని ఉందా, దాని మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసి మళ్ళీ మీరు ఇక్కడ ఇమేజెస్ కూడా అప్లోడ్ చేసుకొని, డీప్సీకి అయితే ఇమేజెస్ని అయితే సపోర్ట్ చేయాలి, ఇమేజెస్ని ఫైల్స్ని లింక్స్ని అయితే సపోర్ట్ చేయాలి. కానీ వెబ్ యాక్సెస్ని అయితే సపోర్ట్ చేస్తుంది. సో అదైతే మీరు గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ అయితే మనం VS కోడ్లో అయితే వెళ్ళిపోదాం. రైట్ స్క్రీన్లో అయితే కనిపిస్తుండొచ్చు VS కోడ్. స్క్రీన్లో అయితే కనిపిస్తుంది మీకు VS కోడ్. ఇదైతే నేను ఫస్ట్ మీకు చూపేకన్నా ముందు టెస్ట్ అవుట్ చేసిన. సో ఇక్కడ ఉంది లెట్ మీ VS కోడ్ రాగానే మీరు ఎక్స్టెన్షన్స్లోకి వెళ్ళి ఇక్కడ కంటిన్యూ అనేది ఒక ఎక్స్టెన్షన్ అయితే డౌన్లోడ్ చేసుకొని మీకు ఇక్కడ 3 డాట్స్ ఇక్కడ కనిపించకపోతే మీకు ఇక్కడ 3 డాట్స్ని అయితే క్లిక్ చేసి ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి కంటిన్యూ. ఇక్కడ మీకు ఈ లోగో కనిపిస్తుంది, కంటిన్యూ క్లిక్ చేసి ఇక్కడ మీరు ఓకే నేను ఈ మోడల్ని అయితే డిలీట్ చేసి మీకు మరొకసారి చూపిస్తాను. 1.5 వచ్చేసింది నాకు. గ్రేట్. డిలీట్. వాట్ ద ఫక్ ఇస్ హ్యాపెనింగ్. అదైతే లేదు, లైట్ తీసుకోండి. ఇక్కడైతే మీరు ఓలామా అయితే సెలెక్ట్ చేసుకోండి. ఓలామా అనేది సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఆటో డిటెక్ట్ అని ఉంటుంది, కంటిన్యూ కొటేషన్. ఇక్కడ ఆటో డిటెక్ట్ అది సెలెక్ట్ చేసుకుంటుంది. ఓకే నేను ఇక్కడ అదే సెలెక్ట్ చేసుకుంది ఆటో డిటెక్ట్లో. సో ఇప్పుడు నేను రైట్ మీ సో లెట్ మీ గో టు టెస్ట్. ఇక్కడ మీరు సపోజ్ నా కోడ్లో ఏమైనా చేంజ్ కావాలనుకుంటున్నాను, కంట్రోల్ అయి కొట్టేసేయండి, మీకు ఆటోమేటిక్ ఇది ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ చూడండి ఇన్సర్ట్ ఇన్ లైన్ ఇదంతా ఇచ్చేసి ఓకే రైట్ మీ. నేను ముందటనే టెస్ట్ అవుట్ చేస్తున్నాను జనరేటింగ్ కోడ్కి. రైట్ మీ కోడ్ టు స్నేక్ గేమ్. let me go adding numbers. It's taking too much of time. I think so locally run చేస్తున్నాను కదా, ఒకసారి
కంట్రోల్ ప్యానల్లో కూడా చూసుకుంటాం. టాస్క్ మేనేజర్లో చూసుకుందాం ఎంత జీపీ అయితే యూటిలైజ్ చేస్తుందో లైక్ మనకి ఇక్కడ తెలిసిపోతుంది. సో యా జీపీ అయితే బాగానే యూటిలైజ్ చేస్తుంది కదా 90%. ఓకే, నో ప్రాబ్లం. యా జీపీ అయితే బాగానే యూజ్ చేస్తుంది. సో ఇఫ్ యూ హ్యావ్ వన్ బెటర్ జీపీయూ గో ఫర్ ఇట్. ఆర్ 1.5 మోడల్ అయితే యూజ్ చేసుకోండి. 1.5 బిలియన్ పారామీటర్స్ అయితే యూజ్ చేసుకోండి. బికాజ్ నా 4060 చాలా ఎక్కువ యూజ్ చేస్తుంది అది. సో బెటర్ గో ఫర్ దట్. నాకు ఇప్పటికైతే బాగానే ఇచ్చింది. ఓకే, లెట్ మీ యాడ్ న్యూ చాట్. Right me for adding us. Code base. I think so. It should go. Let me reinstall again. I think so. The error is on restart extension. మరొకసారి ఇన్స్టాల్ చేస్తున్నాను మీ గురించి అన్నట్టు. ఇప్పటిదాకా వచ్చింది, ఎందుకు వస్తుందో మీకు కూడా వస్తుందో చార్టర్. సో ఇక్కడ టెస్ట్ అవుట్ చేసుకుందాం మొత్తం. సెలెక్ట్ మోడల్, యాడ్ ఎ చార్ట్ మోడల్. ఇక్కడ వెళ్ళి యా Ulama, right? Auto detect connect. Yep, 1.5 billion. Yeah, nice. ఓకే యా ఇప్పుడు వస్తుంది. మీకు ఇట్లా రాకుండా ఇట్లా మీరు కూడా క్యారీ ఆన్ చేయండి. మళ్ళీ ఒకసారి అన్ఇన్స్టాల్ చేసి ఇన్స్టాల్ చేయండి. సో మీకు ఇక్కడ వచ్చేస్తుంది ఇన్సర్ట్ అట్ కర్సర్. యా వాట్ ద ఫక్ ఇస్ దిస్? ఇన్సర్ట్ అట్ కర్సర్. యా వచ్చింది కదా. ఇక్కడ మీరు కంట్రోల్ అయి కొట్టేసి చాట్ కంట్రోల్ అయి can you add all the can you also integrate the multiplication and division and subtraction? ఏం ప్రాంప్ట్ ఇచ్చాను నేను? అమ్మా ఇంత కలిసి ప్రాంప్టా బ్రో? వాట్ ద ఫక్ ఈస్ దిస్? ఐ థింక్ సో ఇది ఎక్స్టెన్షన్ ప్రాబ్లం అనుకుంటా. యా ఓకే, అది మీకైతే అర్థమైండొచ్చు వీడియో. సో వీడియో ఎలా ఉందో చెప్పండి కామెంట్ సెక్షన్లో. ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో చెప్పండి. ప్రతి ఒక్కరి లింక్ కామెంట్ సెక్షన్లో అయితే ఇస్తాను, సో డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. సో ఏం డౌట్ ఉన్నా మా ఇన్స్టాగ్రామ్లో అయితే డిఎం చేయండి లేదా కామెంట్ సెక్షన్లో అయితే అడగండి. సో థ్యాంక్ యూ.